ఈ అనంతమైన విశ్వంలో మనిషి మేధస్సుకు సైన్స్కు అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎంత టెక్నాలజీ సాధించినా శాటిలైట్లతో గ్రహాంతరాలను శోధిస్తూ ఉన్నా మన కళ్ళ ముందే మన భూమి మీదే సమాధానం దొరకని మహా అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ఒకటి సాక్షాత్తు వైకుంఠనాథుడు కొలువైన తిరుమల క్షేత్రం. ఏడు కొండలవాడి మహిమ కేవలం భక్తుల విశ్వాసమా, లేక అడుగడుగునా సైన్స్కు సవాలు విసిరే ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటరా? ప్రపంచంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థను సైతం ఆశ్చర్యానికి, ఒక రకమైన భయానికి గురి చేసిన తిరుమల రహస్యాలేమిటి? శ్రీవారి విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ వద్దే ఎందుకు ఉంటుంది? పురాణాలు చెబుతున్న వైకుంఠం భౌగోళికంగా ఇక్కడే ఉందా? ఈరోజు మన ఛానల్లో సైన్స్కు పురాణాలకు మధ్య ఉన్న అద్భుతమైన వారధిని, తిరుమల రహస్యాలను ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. శ్రీ వెంకటాచల మహత్యంలోని శ్లోకాలు శేషాచల కొండల నిర్మాణాన్ని ఆదిశేషుని యొక్క 7 పడగలతో పోలిస్తాయి. స్వామివారు ఈ శేషతత్వంపైనే కొలువై ఉంటారు. దీని వెనుక ఉన్న కాస్మిక్ సైన్స్ని వింటే నాసా శాస్త్రవేత్తలు సైతం ఎందుకు ఆశ్చర్యపోయారో మీకే అర్థమవుతుంది. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం స్పేస్లో ఉండే కొన్ని నక్షత్ర మండలాల అమరిక భూమిపై ఉండే కొన్ని పవిత్ర క్షేత్రాల భౌగోళిక అమరికతో ఖచ్చితంగా సరిపోలుతుంది. శేషాచలంలోని 7 కొండల వంపులు ఆకాశంలోని సప్తర్షి మండలం మరియు నవగ్రహాల అయస్కాంత రేఖల జంక్షన్ పాయింట్కి సరిగ్గా సూటిగా ఉంటాయి. ఈ కొండల యొక్క భౌగోళిక ఆకారం ఒక భారీ రిసీవర్ యాంటీనీలాగా పనిచేస్తుంది. విశ్వంలో ఉండే సారాంశ శక్తిని తన వైపుకు ఆకర్షిస్తుంది. బహుశా అందుకే మన పూర్వీకులు వెంకటాచలాన్ని భూవైకుంఠం అని అన్నారు. ఎందుకంటే విశ్వంలోని అత్యున్నత శక్తి భూమిపై ల్యాండ్ అయ్యే ఏకైక కాస్మిక్ పోర్టల్ ఇది. తిరుమలలో స్వామి దర్శనం తర్వాత మనం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం శిలాతోరణం. ఇది సామాన్యమైన రాయి కాదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ప్రపంచ భౌగోళిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ శిలాతోరణం వయస్సు సుమారు 250 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? హిమాలయాల వయస్సు కేవలం 5 కోట్ల సంవత్సరాలు మాత్రమే. అంటే హిమాలయాలు పుట్టకముందే, డైనోసార్లు ఈ భూమి మీదకు రాకముందే ఈ శిలాతోరణం ఉంది. నాసా మరియు ఇతర అంతర్జాతీయ భూగర్భ శాస్త్రవేత్తలను భయపెట్టిన ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఈ రాయి యొక్క మూలాలు సాధారణ భూమి మీద దొరికే రాళ్లతో సరిపోలవు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం చంద్రుడి మీద ఉండే శిలల లక్షణాలు ఈ శిలాతోరణంలో ఉన్నాయని అంటారు. వరాహ పురాణం ప్రథమ భాగంలోని ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత భూదేవుని ఉద్ధరించిన వరాహస్వామి ఈ శేషాచల పర్వతంపై కొలువుదీరారు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి వెలువడిన తీవ్రమైన కాలాగ్ని ఈ కొండలలోని శిలలను పునీతం చేసిందని పురాణం చెబుతుంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కోణాన్ని గమనించండి. జియాలజిస్టుల పరిశోధనల ప్రకారం తిరుమల కొండలలో దొరికే రాళ్ళు క్వార్టేజ్ మరియు శేషాచలం గ్రానైట్ రకానికి చెందినవి. ఇవి మెటామర్ఫిక్ రాక్స్, అంటే భూగర్భంలో విపరీతమైన వేడి మరియు ఒత్తిడి వల్ల తమ రూపాన్ని మార్చుకున్న శిలలు. వరాహ పురాణంలో చెప్పబడిన కాలాగ్ని అనే పదం భూగర్భ శాస్త్రంలో చెప్పబడే మాగ్మటిక్ లేదా థర్మల్ యాక్టివిటీ. ఈ విధమైన రసాయనిక మార్పుల వల్లే ఈ కొండలలో ఒక విలక్షణమైన పైజో ఎలక్ట్రిక్ గుణం ఏర్పడింది. అంటే ఈ రాళ్లపై ఒత్తిడి పడినప్పుడు ఇవి స్వల్పంగా విద్యుత్ అయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. మన పురాణాలు దైవిక శక్తిగా చెప్పిన దాన్ని సైన్స్ ఇక్కడ జియోమాగ్నెటిక్ ఎనర్జీగా గుర్తిస్తుంది. ఇప్పుడు మన ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. శ్రీ వెంకటాచల మహత్యం మరియు వరాహ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు సాక్షాత్తు వైకుంఠం నుండి శేషాచలంగా మనం పిలువబడే క్రీడాద్రి అనే పర్వతాన్ని గరుత్మంతుడు భూమి మీదకు తీసుకువచ్చాడు. అంటే ఈ కొండలు భూమిపై పుట్టినవి కావు, నేరుగా వైకుంఠం నుండి తీసుకురాబడినవి. సైన్స్ చెబుతున్న 250 కోట్ల సంవత్సరాల నాటి పరగ్రహ శిలల సిద్ధాంతానికి మన పురాణాలు చెప్తున్న వైకుంఠ పర్వత సిద్ధాంతానికి ఎంత దగ్గర పోలిక ఉందో గమనించండి. శ్రీవారి గర్భగుడి ఆనంద నిలయం. ఇది ఒక అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ వోర్టెక్స్. నాసా శాటిలైట్ ఇమేజింగ్లో కూడా
తిరుమల ప్రాంతం అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ మరియు అయస్కాంత క్షేత్రంగా రికార్డ్ అయ్యిందని ఎన్నో ఆర్టికల్స్ చెబుతున్నాయి. అందుకే తిరుమల కొండల మీదుగా విమానాలు ఎగరడం నిషిద్ధం. తిరుమల కొండలను నో ఫ్లై జోన్గా డిక్లేర్ కూడా చేశారు. ఇది కేవలం భద్రతా కారణాల వల్లే కాదు, అక్కడి అయస్కాంత క్షేత్రం విమానాల నావిగేషన్ సిస్టమ్ను దెబ్బతీస్తుందని ఒక బలమైన వాదన. ఇందుకు ఉదాహరణగా 2009లో జరిగిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదాన్ని తీసుకోవచ్చు. ఇక మూల విరాట్ విషయానికి వస్తే మోడ్రన్ కెమిస్ట్రీ కూడా తలవంచక తప్పదు. శ్రీవారి విగ్రహానికి ప్రతి గురువారం పచ్చ కర్పూరం పోస్తారు. సైన్స్ ప్రకారం పచ్చ కర్పూరంలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే దాన్ని ఏ రాయి మీద పూసినా సరే కొన్ని రోజుల్లోనే ఆ రాయి పగుళ్ళు వచ్చి ముక్కలైపోతుంది. కానీ వందల ఏళ్ళుగా శ్రీవారికి పచ్చకర్పూరం పోస్తున్నా సరే విగ్రహం మీద చిన్న గీత కూడా పడలేదు. ఇది ఏ శిల? ఇది ఎక్కడ నుండి వచ్చింది? సాక్షాత్తు శ్రీవారి వైకుంఠం నుంచి భూమికి దిగివచ్చి స్వయంభువ శిలగా మారిన ఉదంతం గుర్తుంది కదా. అంతేకాదు, గర్భగుడిలోని ఎలాంటి ఫ్యాన్లు, ఏసీలు ఉండవు. చుట్టూ చల్లటి రాతి గోడలు. అయినా సరే శ్రీవారి విగ్రహం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అభిషేకం సమయంలో స్వామివారికి చెమటలు పడతాయి. పూజారులు పట్టు వస్త్రంతో ఆ చెమటను తుడుస్తారు. విగ్రహానికి చెమట పట్టడం ఏంటి? ఒక శిల సజీవంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. భవిష్యోత్తర పురాణంలోని శ్లోకాల ప్రకారం భృగు మహర్షి శాపం వల్ల భూలోకానికి వచ్చిన స్వామి శిలగా మారినప్పటికీ ఆయనలోని ప్రాణశక్తి అలాగే ఉండిపోయింది. అందుకే ఆయనను సజీవ దైవంగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. వరాహ పురాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది. శ్రీనివాసుడు శిలారూపం దాల్చడానికి ముందు తాను కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తులను రక్షిస్తానని, ఈ శిల కేవలం జడ పదార్థం కాదని సత్యసంధుడనే రాజుకు వివరించాడు. అంటే ఇది మనుషుల చెక్కిన విగ్రహం కాదు, స్వయంభూ. దీనిపై జరిగిన కొన్ని రహస్య శాస్త్రీయ పరీక్షల ఆధారంగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా శిల్పాలు చెక్కే రాళ్లకు సజీవ లక్షణాలు ఉండవు. కానీ శ్రీవారి మూల విరాట్ను స్కాన్ చేసినప్పుడు ఆ శిల లోపల మానవ శరీరంలో ఉండే నరాల వంటి సూక్ష్మమైన వాహికలు ఉన్నట్లు, వాటి ద్వారా ఒక విధమైన ద్రవం అత్యంత నెమ్మదిగా ప్రవహిస్తున్నట్లు కొందరు పరిశోధకులు గుర్తించారు. అందుకే స్వామివారికి పట్టు వస్త్రాలు అలంకరించినప్పుడు లేదా నివేదన చేసినప్పుడు ఆ విగ్రహంలో ఒక రకమైన ఆర్గానిక్ రెస్పాన్స్ కనిపిస్తుంది. సైన్స్ ఇంకా పూర్తిగా డీకోడ్ చేయలేని ఈ లివింగ్ స్టోన్ రహస్యాన్ని మన పురాణాలు ఎప్పుడో స్వయంభు సజీవ మూర్తిగా ప్రకటించాయి. అందరికీ తెలిసిన ఇంకో మహా అద్భుతం శ్రీవారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే వినిపించే సముద్రపు ఘోష. 7 కొండలపైన సముద్ర మట్టానికి వేలాది అడుగులు ఎత్తులో ఉన్న గర్భగుడిలో సముద్రపు అలల శబ్దం ఎలా వస్తుంది? అకౌస్టిక్ ఇంజనీర్లు, సౌండ్ సైంటిస్టులు దీని గురించి ఎన్నో విశ్లేషణలు చేశారు. గర్భగుడి నిర్మాణ శైలి వల్ల గాలి లోపలికి వచ్చి రీసౌండ్ వస్తుందని కొందరు అన్నారు. కానీ ఆ శబ్దం స్పష్టమైన ఓంకారనాదంతో కూడిన సముద్ర ఘోష అని ఎందరో భక్తులు, అర్చకుల అనుభవం. ఆగమ శాస్త్రాలు మరియు శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువు నివాసం క్షీరసాగరం. వైకుంఠనాథుడు స్వయంగా ఇక్కడే కొలువుదీరటంతో ఆ క్షీరసాగర ఘోష ఆయన వెంట ఎప్పుడూ ఉంటుందని స్కంద పురాణం వివరిస్తుంది. మరొక మిస్టరీ, 7 అంతస్తుల విమాన వెంకటేశ్వరుడికి ప్రతిరోజు పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అయితే స్వామివారికి సమర్పించే పాలు, నెయ్యి, పువ్వులు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? తిరుమలకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి బయట వ్యక్తుల అనుమతి లేదు. ఆ ఊరి వాళ్ళు ఎప్పుడూ బయటికి రారు. అక్కడి ప్రజలు అత్యంత పవిత్రమైన ఆచారాలతో స్వామివారి కైంకర్యానికి కావలసిన వస్తువులను పంపిస్తారు. గూగుల్ మ్యాప్స్లో కానీ, ఆధునిక శాటిలైట్ వ్యవస్థలో కానీ ఆ గ్రామం యొక్క పూర్తి వివరాలు ఎవరికీ దొరకవు. ఒక ఆధునిక యుగంలో ఒక గ్రామం పూర్తిగా బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండటం సాధ్యమేనా? శ్రీ వెంకటాచల మహత్యం ప్రకారం తిరుమలలోని స్వామి పుష్కరిణి సాధారణమైన చెరువు కాదు. ఇది వైకుంఠంలోని ముక్కోటి తీర్థాల సారం. సాక్షాత్తు గరుత్మంతుడు భగవంతుని ఆజ్ఞ మేరకు వైకుంఠం నుండి ఈ పుష్కరిణిని ఇక్కడికి తెచ్చాడని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రతిరోజు ముక్కోటి దేవతలు ఇందులో స్నానం ఆచరిస్తారని నమ్మకం. సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది? వేలాది మంది భక్తులు ప్రతిరోజు స్నానాలు చేస్తున్నా ఈ పుష్కరిణి నీరు ఎప్పుడూ కలుషితం కాదు, ఎలాంటి దుర్వాసన రాదు. నాసా పర్యావరణ శాస్త్రవేత్తలు మరియు భారతీయ జల విశ్లేషకులు ఈ నీటిని పరీక్షించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. శేషాచల అడవులలో లభించే కొన్ని వందల రకాల అరుదైన మూలికల వేర్ల గుండా ప్రవహిస్తూ ఈ నీరు పుష్కరిణిలోకి చేరుతుంది. అంతేకాదు, ఈ కొండలలో ఉండే గంధక మరియు రాగి ఖనిజ లవణాలు ఈ నీటిలోని సహజంగానే కలిసిపోతాయి. దీనివల్ల ఈ నీటికి అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇన్ఫెక్షన్లు నయం చేసే గుణం లభించింది. పురాణాలు పాప వినాశనం అని పిలిచిన ఈ తీర్థాన్ని సైన్స్ ఒక న్యాచురల్ హీలింగ్ ఎలిక్సిర్ లాగా ల్యాబ్లో నిరూపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సైన్స్కి ఏమాత్రం అంతుచిక్కని మరో అద్భుతం కూడా ఉంది. గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వాడిన పూలమాలలను, పవిత్ర జలాలను గర్భగుడి వెనక కటిక చీకటిలో ఉండే ప్రదేశంలో ఉన్న ఒక జలపాతంలోకి వదిలేస్తారు. ఆ పూలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? తిరుమలకు సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తికి దగ్గరలోని ఏర్పేడు వద్ద ఉన్న జలపాతం నుండి ఆ పూలు అన్నీ బయటకు వస్తాయి. అంటే గర్భగుడి కింద నుండి ఏదో ఒక రహస్య అంతర్గత జలమార్గం శ్రీకాళహస్తికి కనెక్ట్ అయి ఉందన్నమాట. భౌగోళికంగా ఇంత ఖచ్చితమైన అండర్ గ్రౌండ్ టన్నెల్ సిస్టమ్ లక్షల ఏళ్ల క్రితం ఎలా ఏర్పడింది? నాసా శాస్త్రవేత్తలు మరియు జియాలజిస్టులు ఇలాంటి న్యాచురల్ ఎక్విఫైర్స్ గురించి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు తిరుమల కొండల కింద ఉన్న కనెక్టివిటీ వారిని విస్మయానికి గురిచేసింది. చూశారు కదా, మనం సైన్స్ అని, టెక్నాలజీ అని ఈరోజు ఏవైతే మాట్లాడుకుంటూ ఉన్నామో వాటికి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే మన సనాతన ధర్మం, మన ఋషులు స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు ఈ సృష్టి మొత్తం ఒక శక్తి చుట్టూ తిరుగుతుంది. ఆ అనంతమైన శక్తికి నిలువెత్తు రూపమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. నాసా శాస్త్రవేత్తలు సైతం తమ ఆధునిక యంత్రాలతో కొలవలేని అనంతమైన కాస్మిక్ ఎనర్జీ తిరుమల గర్భగుడిలో ఉంది. అది కేవలం ఒక విగ్రహం కాదు, ఒక లైవ్ పవర్ హౌస్. విశ్వంలోని సకల శక్తులు కేంద్రీకృతమైన ప్రదేశం. అందుకే కట్టెలతో నడిచే కాలం నుండి కంప్యూటర్లతో నడిచే కాలం వరకు ఎంత టెక్నాలజీ వచ్చినా ఆ 7 కొండలవాడి ముందు ప్రతి ఒక్కరూ తల వంచాల్సిందే. ఇది ఈనాటి మన వీడియో. తిరుమల గురించి, శ్రీవారి రహస్యాల గురించి మీకు తెలిసిన లేదా మీరు అనుభవించిన ఏదైనా అద్భుతం ఉంటే కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి మరెన్నో అద్భుతమైన శాస్త్రీయమైన రహస్యాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.